నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత ఉందనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏపీ ఏఐఎంఎస్, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా సన్నకారు రైతులకు కూడా పారదర్శకంగా యూరియా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతిక లోపాలను ఇప్పటికే అధిగమించామని తెలిపారు. గతంలోలానే ప్రతి రైతుకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం కూడా అంగీకరించిందని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో 55,000 ఎకరాల వరి సాగు లక్ష్యానికి గాను ఇప్పటికే 42,000 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని, కోవూరు, ఇనమడుగు డిపోల్లో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి యూరియా అందుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఎక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట దీన్ని యాప్ అనేదాన్ని మన జిల్లా నుంచే మొదలు పెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరత అయితే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేరు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా రైతులు ఈ యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకిప్పుడు ముందస్తు ఖరీఫ్లో కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాట్లు పూర్తయ్యాయి. మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇనమడుగు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నిన్న ముఖ్యంగా ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చింది. దానికోసమనే నేను ఇప్పుడు ఇది అంతా క్లారిటీ ఇస్తున్నాను. బుచ్చిరెడ్డిపాళెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాళెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటుందంటే మీరు పోయినసారి చూసారు. ఇప్పుడు మన అపోజిషన్లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు, 2 రోజులు హడావుడి హంగామా చేసేసారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని. మళ్ళీ గమ్ముగా ఎవరిళ్ళకి వాళ్ళు పోయి కూర్చున్నారు. అదే మాదిరా ఇక్కడ కూడా ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, యాప్లో ఎక్కటం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ నిజంగా అయితే ఈ మాదిర మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీకు అడిగితే క్లారిటీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతెంత పొలాలు వేశారు, వాళ్ళకి సరిపోయేంత ఇచ్చారా లేదా, యాప్లో ఎక్కించుకున్నారా లేదా. కాకపోతే కొంచెం ఆలస్యం. ఇది కొత్త రకంగా మనం ఎందుకు పెట్టాము అది కూడా. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, 100 బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. చిన్న సన్నకారు పేద రైతులకి యూరియా దొరకట్లేదు. అట్టంటప్పుడు అలాంటివి జరగకూడదని ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. పోయినసారి కార్డులతో మనం చేసాం. అందరికీ చిన్న 1/2 ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా వచ్చే విధంగా ప్రయత్నం చేసాం. ఇప్పుడు కూడా
అదే విధంగా ఈ యాప్ ద్వారా కూడా అరెకరా ఉన్న రైతుకు కూడా యూరియా వచ్చే విధంగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఏదో ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదు. మన జిల్లాలో యూరియా కొరత లేదు. మొత్తం రైతులందరూ సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఎవరికన్నా తెలియకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవగాహన కార్యక్రమం కూడా పెట్టింది. అక్కడికక్కడే వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు దగ్గరుండే యాప్లో ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటిదంతా కూడా ఎవరు నమ్మద్దు. రైతులందరూ నాట్లు వేసుకోండి, మీకు సుభిక్షంగా మీకు కావాల్సిన యూరియా మీకు ఎంతవరకో అంతవరకు ఇస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా కూడా ఏ సొసైటీలో అయినా కూడా ఏ నాయకుడైనా, కనీసం మా నాయకుడైనా, మా తెలుగుదేశం నాయకుడైనా, మా సొసైటీ ప్రెసిడెంట్ అయినా కూడా ఎకరాకి 3 బస్తాలే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, యాప్లో ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పి అధికారులకి, నాయకులకి అందరికీ కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడరు. మన జిల్లాలో ముఖ్యంగా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి అందరికీ యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా యూరియా వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.